నాకేం చెప్పాలో తెలియట్లేదు. నారాయణ రెడ్డి గారంటే ఒక అధ్యాయం ముగిసినట్టే. ఆయన సినిమా ఇండస్ట్రీకి రాసిన పాటలు కానీ, మిగతా చోట్ల కానీ, మిగతా పాటలు కానీ, ఆయన రచనలు కానీ ఎప్పుడు చరిత్ర ఉన్నంతకాలం ఉంటాయి. అటువంటి మహాకవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆయన లేకపోవడం అనేది సినిమా ఇండస్ట్రీకే కాదు, తెలుగు తెలిసిన వారందరికీ కూడా, తెలుగు జాతికి ఆయన గౌరవమైనట్టు. కానీ ఆయన అందరికీ దగ్గరున్నట్టుగా ఆయన రచనలు, ఆయన పాటలు మనకి తెలుస్తాయి. ఆయనకి నాకు 30 సంవత్సరాల అనుబంధం. మా మొట్టమొదటి సినిమా నేను మొదలుపెట్టిన సినిమా కృష్ణవేణి. ఆ కృష్ణవేణికి పాటలు రాయడం, ఆయన టైటిల్ సాంగ్ కృష్ణవేణి అనే సాంగు రాయడానికి ఒక 30-40 పుస్తకాలు, దానికి సంబంధించిన చరిత్ర పుస్తకాలు తెప్పించి ఆయన అధ్వానం చేసి 2 మాసాలు దాని మీద స్టడీ చేసి ఆ పాట రాశారు ఆయన. అది కృష్ణానది పుట్టిన దగ్గర నుంచి హంసం దీవులో కలిసే వరకు ఆ పాట. మేము కూడా షూటింగ్ అలాగే చేసాము. పుట్టిన దగ్గర హంసం దీవి కూడా వెళ్ళి చివరికి బాగా వెళ్ళి ఎంతవరకు ప్రవహిస్తుంది అంతవరకు మేము సినిమా తీసాం. అది ఆయన రాసింది ఆ పాట. ఆ కృష్ణానది ఉన్నంతకాలం అది అలాగే ఉంటుంది ఆ పాట. అంత గొప్ప పాట రాశారు ఆయన. అది మొట్టమొదట నాకు పర్సనల్గా, అంటే ప్రొడ్యూసర్గా ఆయనతో అనుబంధం. ఆ తర్వాత అభినందన మందారమాల అని తాండపాపారేళ్ళు ఒక సాంగ్ రాశారు ఆయన. అది కృష్ణరాజు గారు, మీకు అభినందన మందారమాల రాస్తున్నానండి అని మొదలుపెట్టి పాట ఆయన రాశారు ఆయన. దాన్ని కూడా మేము అంత బాగా చిత్రీకరించాము. అందరితో చెప్తుండేవారు ఆయన, ఈ అభినందన మందారలో 5 మంది ఎంపీలు ఉన్నారని. దాసనారాయణరావు గారు డైరెక్టర్ దానికి, నేను, జయప్రద హీరోయిన్ ఇద్దరు ఎంపీలు. తర్వాత మోహన్ బాబు ఎంపీ, డైరెక్టర్ దాసనారాయణరావు గారు ఎంపీ. 5 ఎంపీలతో తీసిన సినిమా ఇది, సాంగ్ ఇది అభినందన మందారమాలని. నారాయణ రెడ్డి గారు కూడా ఆయనతో కలిపి 5, నారాయణ రెడ్డి గారితో కలిపి 5 ఎంపీలు కలిసి పాట అనేవారు. ఆయన గురించి చెప్పడానికి చెప్పలేము. మా ప్రతి పాటకి, ప్రతి సినిమాలోని ప్రతి పాటకి ఆయన నేను కూర్చుని చాలాసార్లు రోజులు గడిపేవాళ్ళం. కానీ మనూరు పండుగలో ఒక పాట మాత్రం 1.5 గంటలో రాశాడు ఆయన. జయమాలితో తీసే సాంగ్ అది, జావళి సాంగ్. చాలా క్రిటికల్, చాలా బాగా రాయాలి అని చెప్పి నేను 2 రోజుల ముందు నుంచి అనుకుంటున్నాను. బాపు గారు, రమణ గారు, నేను ఆ సాంగ్ రాయాలంటే కొంచెం కష్టం నారాయణ రెడ్డి గారు అని చెప్పి మాట్లాడుతుండేవాడు. కష్టమైతేనేనండి రాసేది, కష్టమైంది రాసితేనే వస్తుంది మనకి చెప్పి 1.5 గంటలో రాశాడు ఆయన ఆ పాట. శివశివ అనలేనరా అని, శివశివ అర్థం 2 అర్థాలు వచ్చేలాగా, పాట హిట్ అయ్యేలాగా, పామర్లు కూడా అర్థమయ్యేలాగా అంత గొప్ప పాట రాశాడు ఆయన. ఇలా చెప్పుకుపోతే ఆయన మహాభారతం అంతా, భాగవతం అంతా చరిత్ర ఉంది ఆయన రాసింది. ఆయన పాటలు కానీ దాని కానీ. ఆ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఇప్పుడు మన దగ్గర లేకపోవడం చాలా తీరని లోటు. ఆ భర్తీని తీరగలిగే మళ్ళీ ఎవరో వస్తారని నేను అనుకున్నాను. వచ్చిన ఆయన అంత గొప్పవాడుగా రావాలని ఎవరన్నా నేను కోరుకుంటున్నాను. ఆయన ఆత్మీయ శాంతిని కలిగించాలంటే ఇలాంటి చరిత్ర సృష్టించే మళ్ళీ రచయిత ఒకడు ఆయన పేరు మీద రావాలని ఆయన కోరుకుంటారు. ఆయన ఆత్మీయ శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంగతి.